జ్యోతమ్మ కాపురానికి వచ్చేదాకా రోజు వెంటపడి ఇంటి ముందు ధర్నా చేసింది ఎవరో పంతులు మాటలు విని నీ భార్యని వదిలిపెట్టుకోవడానికా? అది తప్పని మీ అమ్మగారికి గట్టిగా చెప్పలేవా? వాడు కాదు కదా, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దిగొచ్చి చెప్పినా ఈ కార్యక్రమం ఆగదు. మీ అమ్మగారు మీ కాపురం విడగొడతాను అని సవాల్ విసురుతూ ఉంటే నోరు విప్పవేంటి రాజుబాబు? నీ భార్య మీద నీకున్న ప్రేమ ఇంతేనా? మీ తల్లి ముందు చూపించవా? అమ్మా నేను చెప్పే బాబు. అత్తయ్య గారు, మీరు పెట్టించిన ముహూర్తం టైంకి మేమొస్తాం. నన్నలా పిలవకు. ఏంటి జ్యోతమ్మా ఇది? నీ భర్తే నీ మెడలో తాళి తీస్తే తల వంచుకొని తీయించుకుంటావా? రంగా ప్లీజ్, నువ్వే మాట్లాడుకో. అది కాదు జ్యోతమ్మా, మాట్లాడొద్దు అంటున్నాను కదా. మీరు వెళ్ళండి. పదరా రాజీవ్, పద. రాజీవ్ రా. నీలాంబరి మేడం చాలా అతి చేస్తోంది. నా కూతుర్ని అడ్డం పెట్టుకుని ప్రతిసారి నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తోంది. అయినా నా కూతురు ఎక్కడుందో, హాస్పిటల్లో ఏ పరిస్థితుల్లో ఉందో మాత్రం చెప్పడం లేదు. శారదా, ఏంటమ్మా ఫోన్ చేశావు? మీకు తెలీదా మేడం నేనెందుకు ఫోన్ చేశాను? ఇప్పటికైనా నా కూతురు ఎక్కడుందో చెప్పండి. ఏంటి మాటల్లో కోపం, చిరాకు, టెన్షన్ అన్నీ కలిసొస్తున్నాయి? లేకపోతే ఏంటి మేడం, ఎన్నిసార్లని మిమ్మల్ని బ్రతిమలాడాలి? కాస్త స్పీడు తగ్గించు శారదా. కంట్రోల్ చేసుకో, కొంచెం కూల్గా ఉండు. రేపు నీ కూతురు గురించి చెప్తాను, సరేనా? మన కారణంగా జ్యోతి జీవితం నాశనం అవుతోంది మేడం. ఇంకా ఏం కావాలి మేడం మీకు? మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పండి. శారదా, హద్దులు దాటుతున్నావు. నీలాంబరితో మాట్లాడుతున్నాను అన్న విషయం మర్చిపోయి వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తే నేను నా సహనాన్ని కంట్రోల్ తప్పుతాను. దానికి పర్యవసానం నష్టం నీకే. సారీ మేడం, దయచేసి నా కూతురు గురించి చెప్పండి. అది అలారా దారికి. జ్యోతి మెడలో నుంచి తాళిబొట్టు ఎప్పుడైతే తీస్తారో అప్పుడు నీ పనైపోయినట్టే. రేపు ఆ కార్యక్రమం జయప్రదం కాగానే నీ కూతురు గురించి చెప్తాను. బాయ్. పంతులు గారు, కార్యక్రమం మొదలు పెట్టండి. మాధవమ్మ,
ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించింది కదా, ఇంకొక్కసారి ఆలోచించండి అమ్మా. అంతకన్నా ముఖ్యం నా కొడుకు ప్రాణం. మరో ఆలోచన లేదు. పంతులు గారు, అమ్మా. మీరు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీన. నాయనా, మీరు వచ్చేలా కూర్చోండి. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సీదశాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. అమ్మా, నువ్వు వచ్చేలా కూర్చో అమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. బాబు, మూడు ముళ్ళు విప్పే కార్యక్రమానికి ముహూర్తం ఆసన్నమైంది. ఈ కార్యక్రమం చూడ్డానికి ఎంత కనుల పండగగా ఉందో. కొద్దిసేపట్లో రాజీవ్, జ్యోతిలు మంత్రాల సాక్షిగా అఫీషియల్గా విడిపోతారు. అప్పుడు రాజీవ్ నా సొంతం అవుతాడు. బాబు, నేను మంత్రాలు చదువుతాను, నువ్వు సిద్ధంగా ఉండు. నీ చెప్పినప్పుడు నువ్వు ఆ అమ్మాయి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఒక్కొక్క ముడి విప్పాలి. అయముహూర్తస్సు ముహూర్తస్తు. బాబు, లేచి నుంచోండి. ఈశ్వనామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళం. తావస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే.